2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్లు రిటర్న్ల ఫైలింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కు సెప్టెంబర్ 15 వరకు ఛాన్స్ ఉంది. ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా తమ రిటర్న్స్ లను ఫైల్ చేశారు. ఇంకా సగం మందికి రిటర్న్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మినిట్ లో ఐటీ రిటర్న్లు ఫైల్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్లు రెడీగా ఉండేలా చూసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫైలింగ్ ప్రాసెస్ లేట్ అవ్వడంతో పాటు తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఐటీ రిటర్న్స్ కు ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగులు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసేందుకు అవసరమైన ఇంపార్టెంట్ డాక్యుమెంట్లలో ఫామ్ 16 ఒకటి. దీన్ని వారు పనిచేస్తున్న కంపెనీ మేనేజ్మెంట్ ఇస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అందుకున్న శాలరీ, అలవెన్స్లు, మినహాయింపులు, టీడీఎస్లు లాంటి వివరాలు ఈ ఫామ్లో ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, ఇతర ఆస్తులను అమ్మినట్లయితే ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్లో తెలియజేయాలి. స్టాక్ బ్రోకర్స్ లేదా మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ట్యాక్స్ను లెక్కించేందుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్లో మరో కీలక డాక్యుమెంట్ ఫామ్ 26AS. ఒక వ్యక్తికి వచ్చిన వివిధ ఆదాయాలు, టీడీఎస్ వివరాలు ఫామ్ 26లో ఉంటాయి. యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఈ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. AIS ను ఈ ఫైలింగ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు లేదా ఇతర వాటిలో డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఆదాయాన్ని తెలియజేసేందుకు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన వడ్డీ సర్టిఫికేట్లను తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లను చేతిలో ఉంచుకోవడం కూడా బెటర్. పాత పన్ను విధానం కింద రిటర్న్స్ ఫైలింగ్స్ చేయాలనుకుంటే ట్యాక్స్ ఆదా కోసం వివిధ పెట్టుబడులు, ఖర్చులకు ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. దీనికోసం అన్ని రసీదులు, డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోవాలి. 80C, 80CCD, 80D, 80DD, 80TTA లాంటి సెక్షన్ల కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. విదేశీ ఆస్తులు లేదా ఫారిన్ సోర్సెస్ నుంచి ఆదాయం పొందుతున్న వారు తమ ఐటీఆర్లో వాటిని మెన్షన్ చేయాలి. రిటర్న్స్ ఫైలింగ్లో తప్పులు లేకుండా ఉండేందుకు ఫారిన్ ఇన్కమ్, ఇన్లిస్టెడ్ షేర్లను సంబంధించిన పేపర్లను రెడీగా ఉంచుకోవాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ట్యాక్స్ రీఫండ్ కోసం అకౌంట్ నెంబర్, IFSC కోడ్ వివరాలు అవసరం. ఈ పేపర్లను రెడీగా ఉంచుకుంటే ఐటీఆర్ ఫైలింగ్ను ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ చేయొచ్చు.